శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మ్యామ్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే మ్యామ్, శ్రావణ మాసం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతాలు అందరూ చేసుకుంటారు మ్యామ్. ఎలా చేసుకోవాలి? సామూహికంగా ఎలాంటి ప్లేసులు ఈ వ్రతం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది? వరలక్ష్మి వ్రతం అంటేనే ట్రెండింగ్ చెప్పాలంటే. గత 5 సంవత్సరాలుగా మారు మ్రోగిపోతుంది. శ్రావణ మాసం వస్తేనే ఇంట్లో మగవాళ్ళంతా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళు చేసే పనికి. ఇంతకుముందు అలా లేదు. నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి ఫస్ట్ మెయిన్గా చెప్పదలసిన విషయం ఏంటంటే, ఆర్భాటాలకి పోవద్దు. నీకు ఉంది, నువ్వు చెయ్యి. ఇక్కడ ఏంటంటే శాస్త్రం చెప్పింది ఒకటి, బయట స్త్రీలు చేస్తుంది ఒకటి. అంటే పక్కింటి ఆమె ఇలా చేసింది, నేను అంతకంటే బాగా చేయాలి. ఎదురుంటి ఆమె ఈ నైవేద్యం పెట్టింది, నేను అంతకంటే ఘనంగా నైవేద్యం పెట్టాలి. ఇలా ఈ డెకరేషన్, ఈ అలంకరణ, ఈ నైవేద్యాలతోనే వరలక్ష్మి వ్రతం ఆల్మోస్ట్ పూర్తయిపోతుంది. భక్తి, శ్రద్ధ, ప్రేమ అనేది ఎక్కడ కనపడడం లేదు. షో ఆఫే కనిపిస్తుంది. ఓపెన్గా చెప్పాలంటే షో ఆఫ్. నేను ఒక 10 మంది ముత్తైదుల్ని పిలిచాను. వాళ్ళందరూ నా ఇల్లుని చూడాలి, నేను వేసుకున్న శారీని చూడాలి, నా నగల్ని చూడాలి, నేను అలంకరించిన అమ్మని చూడాలి, ఇలానే ఉన్నారు. ఓపెన్గానే మాట్లాడుకుందాం. అందరికి జనరల్గా తెలిసిన విషయం, చాలామందికి నచ్చకపోవచ్చు నేను చెప్పేది, కానీ వాస్తవం ఇది. వరలక్ష్మి వ్రతము అనంటే చారుమతి దేవి పూర్వం ఆచరించింది. ఆవిడకి అమ్మవారు కలలో కనిపించి సాక్షాత్కారం జరిగి ఆమె ఇలా చెయ్యి అని చెప్తే ఆమె నలుగురికి చెప్పి ఈ వ్రతాన్ని చేసింది. ఆవిడకి ఎందుకు అమ్మవారు దర్శనం ఇచ్చింది? ఆవిడ ఎలా ఉంటే అమ్మవారు దర్శనం ఇచ్చింది ఆవిడకి? ఆవిడ భర్తను అనుసరించింది, అత్తమామలకు సేవ చేసింది. సంసార పరంగా ఆవిడ చాలా అంటాం కదా మనము, అన్నిట్లోనూ ప్రతి ఒక్కటి కూడా బాధ్యతగా వహించి సంసారాన్ని చూసుకుంటూ ఉన్న మహిళ అని. అలా ఆవిడ ఉంది, ఆవిడ ప్రవర్తన ఉంది. ఆవిడ ఎప్పుడు భర్త మాటకి అడ్డు చెప్పలేదు. ఆవిడ ఎప్పుడు భర్తను అనుగమించే ఉంది, అనుసరించే ఉంది. అలాంటి ఆవిడకి అమ్మవారు అంటే ఆవిడ యొక్క గుణగణాలని మెచ్చి కలలో కనిపించి, నువ్వు ఈ వ్రతం ఆచరించు, ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చేత ఆచరింపజెయ్యి అని చెప్పి ఆమె అదృశ్యమైంది వరలక్ష్మీదేవి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? చారుమతిలో ఉన్న ఒక్కటన్నా గుణగణాలు మనకున్నాయా? లేకపోయినా పర్వాలేదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ వ్రతం పేరిట ఈ అలంకారాలు చెప్పేసి, ఈ నైవేద్యాలు చెప్పేసి ఇదే. కానీ శాస్త్రం ఏం చెప్పింది అని అంటే, ఎవరైనా కూడా అలంకరణ చేసేవాళ్ళు పీఠము ముందు రెడీ చేసేటప్పుడు ఆవు పేడతోనే రెడీ చేయాలి అని శాస్త్రంలో ఉంది, వ్రత కథలో ఉంది. వ్రతం చేసేకి ముందు వ్రత కథని మనం చదవాలి. ఏ వ్రతమైనా చేయని దానికి ముందు మనం ఫస్ట్ వ్రత కథని చదివి ఆ వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకొని మనం తర్వాత మొదలు పెట్టాలి. ఇంకొకటి, వరలక్ష్మి వ్రతంలో ఏంటి అంటే, నువ్వు ఆమె కోసం 3 రోజుల ముందు ఏదైతే చేస్తావో అది కూడా, పని కూడా వ్రత ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనం వ్రతం చేసుకోవాలంటే 3 రోజుల ముందు మనం అన్ని పనులు ఆచరిస్తాం. హౌస్ క్లీనింగ్, తర్వాత అంత క్లీనింగ్, అది ఇది కూడా ఇంక్లూడ్ ఫలితాన్ని ఇస్తుంది. అంత మహిమాన్వితమైన వ్రతం ఇది వరలక్ష్మీదేవి వ్రతం. ఆ వ్రతం కోసం నువ్వు పూలు కట్టు, దానికి నీకు ఫలితం వస్తుంది. ఆ వ్రతం కోసం నువ్వు కుంకుమ పెట్టు, నీకు ఫలితం వస్తుంది. ఆ వ్రతం కోసం నువ్వు గాజులు సమర్పించు, నీకు ఫలితం వస్తుంది. అట్లాంటి వ్రతాన్ని మనం కేవలం అలంకరణలకు, నైవేద్యాలకు, షో ఆఫ్స్కి పరిమితం చేస్తున్నాం. ఎక్కడ మనకు వ్రతం నుండి వచ్చే ఫలితం మనం ఎలా అనుభవిస్తాము? కంపల్సరీ మనం పీఠం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఆవు పేడ, గోమయంతో మనం ఆ భూమిని అంతా శుద్ధి చేసి దానిపైన మనం బియ్యపిండితో ముగ్గు వేసి దానిపైన పీఠం పెట్టి, పీఠం పైన ఎర్రటి క్లాత్, దానిపైన బియ్యం పోసి, దానిపైన నువ్వు పటం పెట్టుకుంటావా పటం పెట్టుకో, కలశం పెట్టుకుంటావా కలశం పెట్టుకో. ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతంకి కలశం పెట్టుకోవాలి. లేని వాళ్ళు కూడా పెట్టుకోవాలి. మాకు లేదండి మేము పెట్టుకోమని అనడానికి లేదు. ఒకవేళ పెడితే ఏదో జరిగిపోతుందంటే అది మీ ఇష్టం. కలశం పెట్టుకోవాలి. దాని ముందు నువ్వు ఎలాంటి విగ్రహమైనా పెట్టుకోవచ్చు, బొమ్మనైనా పెట్టుకోవచ్చు, నువ్వు ఎలాంటి అలంకరణ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవాలి. మెయిన్గా ప్రాసెస్ ఎవరు చేస్తున్నారు? కంపల్సరీ గోమయంతో భూశుద్ధి చేస్తేనే అక్కడికి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఇది శాస్త్రంలోనే ఉంది.
మెయిన్గా చేసుకునే వాళ్ళు కంపల్సరీ గోమయంతో మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. దీని తర్వాత మనం జనరల్గా మనం చెప్తాం, సంకల్పం చెప్తాం, గణపతి పూజ చెప్తాము, వ్రతం చేసుకుంటాము, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతాము. ఇంకొకటి పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ప్రదక్షిణ చేసేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మెయిన్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు చేయాల్సిన పని. మనం అమ్మవారిని కూర్చోబెట్టుకున్నా, కలశాన్ని పెట్టుకున్నా కూడా మనం ఆ దేవి మూర్తికి ప్రదక్షిణ చేసేలాగా పెట్టుకోవాలి. 3 ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనకి కథలోనే చెప్తారు, చారుమతి దేవి 3 ప్రదక్షిణలు చేసింది. ఒక్కొక్క ప్రదక్షిణకి అమ్మవారు కాళ్ళతో పాటు కడియాలు, మనకి కాళ్ళకి మంజీరాలు, ప్రతి ఒక్కటి కూడా బంగారం ఇచ్చింది. రెండో ప్రదక్షిణకి మొత్తం అన్ని ఆభరణాలు, రత్నాభరణాలు అన్నీ ఇచ్చింది. మూడో ప్రదక్షిణ చేసేసరికి మొత్తం వాళ్ళ ఇల్లు అన్నీ బంగారమయం అయిపోయి వాళ్ళ కోసం భర్తలు అశ్వాలు, గుర్రాలు, ఏనుగులు వేసుకొని పిలుచుకెళ్ళడానికి వచ్చారు అని చెప్పి వ్రతకథలోనే ఉంది. అందుకు కంపల్సరీ పీఠం ఏర్పాటు చేసుకుంటే ప్రదక్షిణ చేసేలాగానే ఏర్పాటు చేసుకోవాలి. ప్రదక్షిణ కూడా మనం ఎంత భక్తి శ్రద్ధతో చేస్తే అంత అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అనేది, మనం చెప్పుకునే అవసరం లేదు. కానీ ఇప్పుడు చెప్పుకునేది ఏంటి అంటే, మనం ఉన్న దాంట్లో చేయండి. మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలో చేయండి. మీరన్నట్టుగా సామూహికంగా చేస్తారా అంటే, సామూహికంగా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అది ఇంకా మంచిది. ఏదైనా దేవాలయాలలో మీకు సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేస్తామని పిలుపు వస్తే మీరు అక్కడికి వెళ్ళి కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకోవడం ద్వారా ఇంకా మంచి జరుగుతుంది. ఇంట్లో మన వరకు చేసుకునే దానికంటే సామూహికంగా చేసుకోవడం చాలా మంచిది కదా. ఎందుకంటే ఫస్ట్లో చారుమతి దేవి కూడా సామూహికంగానే చేసుకునింది. ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎలా చేసుకుంటారంటే శ్రావణ మాసంలో చేసుకుంటారు. మనకి పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. ఈ వ్రతానికి తిథితో పని లేదు. తిథితో సంబంధం లేని ఏకైక వ్రతం ఏదైనా ఉంది అంటే వరలక్ష్మి వ్రతం. మనకు అన్ని కూడా పండగలన్నీ తిథితో సంబంధం ఉంటాయి. కానీ వరలక్ష్మి వ్రతానికి తిథి ఏదైనా పర్వాలేదు, అష్టమైనా పర్వాలేదు, నవమైనా పర్వాలేదు, దశమైనా పర్వాలేదు, పౌర్ణానికి వచ్చే ముందు శుక్రవారం రోజు మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆడంబరాలకి ఆర్భాటాలకి పోకోకుండా భక్తి శ్రద్ధ ప్రేమ అమ్మవారి పైన మనం పెట్టి చేస్తే ఖచ్చితంగా ఆవిడ యొక్క కృపా కటాక్షం అనేది మనకు పూర్తిగా సంపూర్ణంగా లభిస్తుంది. వరలక్ష్మి అంటేనే వరాలు ప్రసాదించే తల్లి. ఇప్పుడు లక్ష్మి శక్తి అంతా ఒకటే, పేర్లు వేరు. ఇప్పుడు మనం చెప్తాం, మనకి అష్టలక్ష్ములు ఉన్నారు. సంతాన లక్ష్మి అని, ఐశ్వర్యలక్ష్మి అని, ధనలక్ష్మి అని, ఆదిలక్ష్మి అని, విద్యాలక్ష్మి, ఇలా లక్ష్మి శక్తి అంతా ఒకటే. మనం పేర్లు విధి విధాలుగా చెప్తున్నాం. కానీ వరలక్ష్మి వ్రతానికి వచ్చేసరికి, ఈ వరలక్ష్మి దేవికి వచ్చేసరికి ఈ అష్టలక్ష్ములు కలుపుకొని వచ్చేదే వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మీదేవి. మనం ఏం చెప్తాము, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి చెప్తాం. ఈ ముగ్గురు అమ్మల యొక్క శక్తి కలుపుకొని వచ్చేది వరలక్ష్మీదేవి. ముగ్గురు అమ్మల శక్తి వరలక్ష్మీదేవిలో ఉంటుంది. అష్టలక్ష్ముల యొక్క శక్తి కూడా ఈ వరలక్ష్మీదేవిలో ఉంటుంది. అందుకే ఏ వరాలనైనా కూడా ప్రసాదించే తల్లి. నువ్వు విద్యను అడుగుతావా, నీకు విద్యనిస్తుంది. సంతానం అడుగుతావా, సంతానం ఇస్తుంది. పెళ్ళి కావాలా, నీకు పెళ్ళి కుదురుస్తుంది. నీకు డబ్బు కావాలా, ఐశ్వర్యం కావాలా, ఆరోగ్యం కావాలా, ప్రతి ఒక్కటి కూడా ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా మనం పొందవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే వీటన్నిటిని పక్కన పెట్టి ఇంకా సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో చూసి మనం పొందవలసినవి పొందట్లేదు. చెప్పాలంటే మనం వరలక్ష్మి వ్రతం ద్వారా పొందలేనిదంటూ ఏదీ లేదు. అన్నీ ఇస్తుంది అమ్మవారు. అన్ని అమ్మవార్ల యొక్క శక్తి కలగలిపితేనే వరలక్ష్మీదేవి. దీంట్లో మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, మేము వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోలేము, ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చా అంటే, శ్రావణ మాసంలో మనకి 4 శుక్రవారాలు ఉన్నాయి. 4 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రతి శుక్రవారము చేస్తున్నారు ఇంట్లో. ఆ ప్రతి శుక్రవారం చేసుకునే ఆచారం అయితే లేదు. శ్రావణ మాసంలో ఒక శుక్రవారం, ఒకవేళ మీకు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కుదరకపోతే ఏదో ఒక శుక్రవారం మనం చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకవేళ మీరు సామూహికంగా చేసుకుంటారన్నా కూడా చాలా మంచిది, అలా కూడా చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మీరు సామూహికంగా ఈ వ్రతాలు నిర్వహిస్తుంటారని అంటున్నారు కదా, ఎలా? ప్రతి సంవత్సరము మేము సామూహికంగానే ఈ వ్రతం చేసుకుంటున్నాము, వరలక్ష్మి వ్రతం అనేది. చాలా వరకు ఒక 50 మెంబర్స్ వరకు మనకి ముత్తైదు స్త్రీలు అనేది రావడం జరుగుతుంది ఇంటికి. భోజన కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి. దీన్ని మనం ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సామూహికంగా కూడా జరిపిస్తాం వరలక్ష్మి వ్రతం.